నమ్మకమైన క్రైస్తవునికి దేవుని వాగ్దానాలే ఆస్తులవ్వాలి. వింటున్న మీకు క్షేమం కలుగునుగాక. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉంది. ఈ వాగ్దానం పట్ల క్రైస్తవులుగా ఎంత భరోసా మనం కలిగి ఉన్నాము అనేది మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఈ వాక్యాన్ని లోతుగా మనం ఆలోచించగలిగితే నీ మీదికి వచ్చే ప్రతి ఆయుధం విఫలమవుతుంది. అంటే దేవుడు నీకు కవచంలా నిలుస్తాడు. ఎలాంటి దాడి మన మీదకి వచ్చినా ఆయన కాపాడతాడు అని చెబుతుంది. 2, రూపింపబడిన ఆయుధం అంటే శత్రువు ముందుగానే పన్నిన పన్నాగాలు, కుట్రలు, యోచనలు సఫలీకృతం కావు అని చెబుతూ ఉన్నాయి. మేలు చేసేవారి కంటే కీడు చేసేవారే క్రైస్తవునికి ఎక్కువ మంది అనే విషయంలో సందేహం లేదు. పరిశుద్ధంగా నీతిగా వెళుతున్నప్పుడు మన మీద కుట్రలు పన్నేవారే ఎక్కువగా ఉంటారు. కానీ దేవుని వాక్యం ధైర్యపరుస్తుంది, నీకు విరోధంగా పన్నిన పన్నాగాలు, కుట్రలు, యోచనలు సఫలీకృతం కావు అని. ఈ వాగ్దానం పట్ల మనం ఎంత భరోసా కలిగి ఉన్నాం. భరోసా విశ్వాసంలో నుండి, విశ్వాసం పరిశుద్ధాత్మ అభిషేకంలో నుండి, అభిషేకం లోతైన ప్రార్థనా జీవితంలో నుండి కలుగుతుంది గనుక ప్రార్థనలో నుండి అభిషేకంలో నుండి కృపావరం అనే విశ్వాసంలో నుండి భరోసా పొందుకొని ఈ వాగ్దానాన్ని ఆస్తిగా మార్చుకొని భరోసాగా ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.